Hey guys, what's up guys? So on the Real welcome back to my channel. This is Vinamotam from Hyderabad. So today I'm here in Kutch. సో ఈరోజు ఏంటంటే నేను మన రిసార్ట్ ఏదైతే ఉందో ఆర్ ఈ స్టే ఏదైతే ఉందో హోమ్ స్టే, నేను ఈ హోమ్ స్టేని డీటెయిల్డ్గా వాళ్ళ రూమ్ ఏంటి, వాళ్ళ ప్రైజింగ్ ఏంటి అండ్ ఎలాంటి రూమ్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దామని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేసిన అనమాట. అండ్ ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి అంటే నాకు చాలా చాలా కష్టమైంది రూమ్ దొరకడం రన్ ఆఫ్ కచ్లో. అండ్ వెరీ ఎక్స్పెన్సివ్, టెంట్ సిటీ అయితే అసలు పిచ్చి పిచ్చి ఎక్స్పెన్సివ్ అనమాట. సో అందుకే ఒకటి హోమ్ స్టే అయితే దొరకబట్టిన ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ నైస్, చూడడానికి చాలా బాగుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్గా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఓనర్ కూడా ఇక్కడే కూర్చున్నాడు. ఒకసారి ఓనర్తో కూడా మాట్లాడదాం అండ్ ఓనర్ని అడుగుదాం ఎంత పడుతుంది అండ్ కాస్ట్ ఎంత, అండ్ ఒకసారి రూమ్ చూపేమని కూడా అడుగుదాం. ఆ రూమ్ ఒకటి ఆల్రెడీ ఓపెన్ ఉందన్నమాట ఆ రూమ్. సో అడిగి రూమ్ చూపించి డీటెయిల్స్ అన్నీ ఓనర్ అడుగుదాం. ఓనర్కి తెలుగు రాదు, సో ఆబ్వియస్లీ ఓనర్ మనతో గుజరాతీ లేకపోతే హిందీ మాట్లాడతాడు. సో హోప్ఫుల్లీ నేను దాన్ని కన్వర్ట్ చేసి ట్రాన్స్లేట్ చేసి అయితే మాట్లాడతా. ఓనర్తో అడుగుదాం. హలో సార్. हेलो, ఓనర్ కా నామ్ హే? वाघा भाई। ఓనర్ కా నామ్ వాఘాభాయ్, అంటే ఓనర్ ఈజ్ నోన్ యాజ్ వాఘాభాయ్ ఇన్ కచ్. సో నేను మార్నింగ్ చెక్ ఇన్ చేసిన, హోటల్కి వచ్చిన, లైక్ చెక్ ఇన్ చేయగానే ఇంట్రొడక్షన్ కానీ మాట్లాడే పద్ధతి కానీ లైక్ వెరీ హోమ్లీ ఫీలింగ్ అనమాట. దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికన్నా మనం హోమ్ స్టేకి వచ్చినప్పుడు వెన్ వీ కమ్ టు హోమ్ స్టే కదా, మనకు మంచిగా అనిపించాలన్నమాట. ఎందుకంటే రూమ్స్ స్టే అన్న ఇంపార్టెంట్గా మనకి పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎంత కన్వీనియంట్గా మనతో మాట్లాడుతున్నారు, ఎంత పేషెంట్గా మాట్లాడుతున్నారు, ఆ రూడ్నెస్ అనేది ముఖం పైన చూపించకపోతే చాలు. అండ్ దట్స్ హౌ దిస్ గై హిజ్. సెపరేట్గా వీడియో ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి అంటే ఐ లైక్డ్ ద వే ద స్పోక్ టు మీ, అందుకే నాకు మంచిగా అనిపించి వీడియో చేస్తున్నా మళ్ళీ. సో ఇప్పుడు వాఘాభాయ్ని అడుగుదాం కొన్ని క్వశ్చన్స్. వాఘాభాయ్ ఆన్సర్ చెప్తాడు. వాఘాభాయ్, मेरे फ्रेंड्स के लिए जी जी एक बार रूम बताया मेरे को. ठीक रूम बताया और थोड़ा क्वेश्चंस भी है रूम के लिए, वो भी पूछेगा. जी जी ఫస్ట్ రూమ్ बताने के लिए बाद పూచేగా మై. నా హిందీ ఇట్లనే ఉంటుంది. తోడా హిందీ కొంచెం హైదరాబాదీ హిందీ హిందీ కలిసి ఉంటుంది అనమాట. సో డోంట్ మైండ్ మై హిందీ. అదే సార్. हाँ जी సో ఇక్కడ మనకి చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇక్కడ ఒకటి. సో దాంట్లో ఒకటి ఓపెన్ చేయించిన ఇప్పుడే నేను, చూపించమని చెప్పిన, చూద్దాం ఒకసారి. సో ఇదన్నమాట స్టే ఇది. అండ్ అక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది, అండ్ అక్కడ ఒక రూమ్ ఉంది. సో ఇప్పుడైతే ఈ రూమ్ ఒకసారి చూద్దాం మనం. సో వాఘాభాయ్, हाँ जी ఏ రూమ్ కిత్నా పడతా లోగోంకో. సో బై ద వే గైస్, ఒకసారి రూమ్ చూడండి క్లియర్గా. ఇక్కడ ఒక బెడ్ ఉంది మనకి, అండ్ పైన హట్ టైప్ అనమాట, అండ్ ఫ్యాన్ ఉంది, అండ్ కింద మనకి ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ అవసరం ఉంటే అది వాడుకోవచ్చు, లేకపోతే తీసేస్తాడని చెప్పేసి అన్నాడు. అండ్ మిర్రర్, ఛార్జింగ్ పాయింట్స్, అండ్ వాష్రూమ్ ఇది యాక్చువల్గా చాలా పెద్దగా ఉందన్నమాట. లైక్ నాకు తెలిసినంత వరకు అయితే ఐ టోటలీ లవ్డ్ ఇట్. అండ్ గీజర్ కూడా ఉంది మనకి హాట్ వాటర్కి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ వెంటిలేషన్ కూడా ఉంది, అక్కడ ఉంది వెంటిలేషన్, అండ్ ఇక్కడ ఉంది వెంటిలేషన్ కూడా ఉంది. సో నైస్. అండ్ వాఘాభాయ్ని ఒక్కసారి అడుగుదాం. వాఘాభాయ్ हाँ जी बोलो, रूम कितना पड़ता जनरली? जनरली सर मतलब दिवाली से ये शुरू हो जाता है मेला। दिवाली से शुरू हो ठीक है. जाता है। तब दिवाली पे जब पब्लिक आती है तब हम 2 लोग का 3500-4000 ये लेते हैं। 3500 4000 हाँ जी 4000. हाँ हाँ वही 4000 बोले तो 4000 ये ना. 4000 ये। हाँ फिर दिवाली के बाद में मतलब पब्लिक डाउन हो जाती है। डाउन हो जाता है. हाँ ठीक है, फिर भी आती है 2 महीने के मतलब जनवरी, दिसंबर और जनवरी। हाँ. तब पब्लिक आती है, यही भाव रहता है। जनवरी के बाद में मार्च महीने में पब्लिक कम आती है, कम आती है. फरवरी मार्च में कम आती है। हाँ तब रेट थोड़ा कम हो जाता है, कम हो जाता है. 2500। 2025 ओके. ठीक है, फिर भी हमारे रूम का जो ये चेक इन टाइम है सुबह 10 बजे से आधा घंटा पहले भी आ सकते हैं, हाँ. 1 घंटा पीछे भी आ सकते हैं। हाँ मतलब हमारा यही टाइम है चेक इन का। और चेकआउट टाइम है हाँ हमारा सुबह के 10 बजे से लास्ट टाइम 11 बजे। ठीक है. और ये प्राइस बोला ना आप, हाँ जी ये प्राइस में फूड इंक्लूडेड है? फ्रूट एंग्लो नहीं, इंक्लूड नहीं है ना. नहीं. सो फूड को सेपरेट करना जी, पड़ता, जी. सेपरेट लेना वो पड़ता, अलग से लेना ही पड़ता है। अलग से लेना पड़ता. हाँ, वो ठीक fruit है. अलग से देना। हम फ्रूट बनाते हैं इधर, हम मतलब यहाँ पे हमारा जो है देसी
चूल्हे पे सब बनाते हैं और गैस वैस कुछ नहीं चालू करते हैं। हाँ चूल्हे पे सब पचाते हैं, खिचड़ी कड्डी रोटली रोटला साग घी गोड़ छाछ, ये सब हमारी खुद की भैंसों है। ठीक है। जो सब हम देते हैं ये पाउच वाली छाछ के दूध नहीं होता है, हम खुद की भैंसों है हमारी। वो क्या है कि देसी सब बना के मक्खन घी सब देते हैं। अच्छा ठीक है। और ये बाजरे का रोटला भी है, ये सब चूल्हे से पचा के देते हैं। रोटी वोटी वो सब गैस वाली बनाते नहीं है। ఓకే సో గైజ్ ఏమంటున్నాడు అని చెప్పేసి అంటే నేను చెప్తా మొత్తం ఒకసారి తెలుగులో కన్వర్ట్ చేసి ట్రాన్స్లేట్ చేసి చెప్తా మళ్ళీ ఒకసారి జస్ట్ ఇన్ కేస్ మీకు అవసరం అని చెప్పేసి అనుకుంటే బట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అగర్ लोगों को अच्छा ये पूरा वेज है नॉन वेज है चिकन मटन चलता है इधर नहीं चलता ना पूरा వెజ్ ठीक है ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అంటే మనకి రెంట్ 2000 ఉండొచ్చు 4000 ఉండొచ్చు 5000 కూడా ఉండొచ్చు బట్ డిపెండింగ్ ఆన్ ద సీజన్ అనమాట. సో ఫిబ్రవరిలో జనవరిలో కొంచెం బాగా నడుస్తుంది అని చెప్పేసి అంటే దివాళీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ తర్వాత కొంచెం రేట్స్ అయితే పడిపోతుంది. अच्छा ये बात एक बात बोल ये टेंट सिटी है ना इधर? हाँ जी. कितना दूर रहता है इधर से? टेंट सिटी यहाँ से 5 किलोमीटर पार्क पॉइंट है. 5 किलोमीटर. सो 10-15 मिनट में हो जाएगा ना. रोड भी अच्छा है. 10 मिनट का रास्ता. रोड डबल पटा पड़ा है इधर. मैं भी इधर आज शाम को गया था. 10 मिनट लगा मेरे को टेंट सिटी को. సో టెంట్ సిటీ మనకి యాక్చువల్గా మెయిన్ స్పేస్ వైట్ రన్ ఆఫ్ కచ్ ఎక్కడైతే ఉంటుందో వైట్ డెజర్ట్ అయితే ఎక్కడ ఉంటుందో టెంట్ సిటీ ఎక్కడైతే ఉంటుందో అది చాలా చాలా దగ్గర అనమాట. జస్ట్ 10 మినిట్స్లో బైక్ తీసుకొని వెళ్ళిపోయినా. సో దట్ ఈజ్ ఆల్సో वेरी इंपॉर्टेंट. एंड और एक बात ये जनरली ये टेंट सिटी है ना अंदर. हाँ जी. वो कितना चार्ज करते हैं? टेंट सिटी का सर अलग अलग भाव है. अलग है. टेंट सिटी अभी तो देखो उसका किराया बहुत है ना. 10,000 से बाहर होगा. क्योंकि वो सब घुमाते हैं. हाँ बाहर लेके देखो. उसके बाद यहाँ पे लेके जाते हैं धौलावीरा काला डूंगर मांडवी पूरा कच्छ घुमाते हैं. तो उसका रेट ज़्यादा होगा. वो टेंट सिटी है मतलब उसमें ప్రోగ్రామ్ सब कराते हैं. तो वो सब अलग है. సో ఇన్ జనరల్గా మీరు టెంట్ సిటీలో స్టే చేయాలనుకుంటే మాత్రం అది వాసిపోతుంది అన్నమాట. సో అందుకే మనకి కొంచెం తక్కువ ఖర్చులో అయిపోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇలాంటి స్టేకి ఇక్కడ స్టేకి వచ్చేసి कॉल చేయండి. आपको कॉल कर सकते ना. आपका नंबर मेरे को दे दो. मैं वीडियो में डालते लोग भी देखते. अगर लोग कॉल किए तो जी मेरा नाम बोले तो नंबर लिख लो 942 78 18 436. अगर लोग कॉल करके मेरा नाम बोले तो डिस्काउंट देगा ना. हाँ जी. సో నా పేరు చెప్పండి కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు ఖచ్చితంగా. అండ్ ఒక్కసారి ఏం చేస్తా అని చెప్పేసి అంటే ఎంటైర్ స్టేని ఒక్కసారి మొత్తం రికార్డ్ చేసి పెట్టేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. సో एक बार पूरा रिकॉर्ड करते रिसोर्ट को आगे से इधर तक रिकॉर्ड करके लास्ट में वो वीडियो डालेगा. और कुछ क्वेश्चन ये तो लोकेशन किधर है और पैसा कितना అండ్ ఎనీ అదర్ డీటెయిల్స్ ఇంకేం డీటెయిల్స్ కావాలని చెప్పేసి అనుకున్నా కింద కమెంట్ పెట్టండి లేదా డైరెక్ట్ ఫోన్ చేసి అడగండి బుకింగ్కి. నా పేరు చెప్పండి సరిపోతుంది.